త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. దీంతో ఎలక్షన్ల నిర్వహణపై ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు రాష్ట్రంలో పర్యటిస్తున్న ఈసీ బృందం కీలక సమావేశాలతో బిజీ అయింది. ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలతో పాటు అధికారులతోనూ సమీక్షా సమావేశాలు నిర్వహించగా ఇవాళ కూడా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో, ఆ తర్వాత సీఎస్, డీజీపీ అధికారులతోనూ సమావేశం కానుంది. ఇవాళ రెండో రోజు ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ మేరకు కాసేపట్లో ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ మీనా ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఈసీ బృందం సమీక్ష జరపనుంది. ఈ సమీక్షలో మద్యం, నగదు అక్రమ రవాణా అరికట్టడంపై చర్చించనున్నారు. ఈ భేటీ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్, డీజీపీ అధికారులతోనూ సమావేశం కానుంది కేంద్ర ఎన్నికల బృందం. నిన్న విజయవాడలో రాజకీయ పార్టీ నేతలతో సమావేశమైంది ఈసీ బృందం. ఈ సందర్భంగా పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించింది. ఆ తర్వాత జిల్లాల అధికారులతో సమావేశమైంది. ఈ భేటీలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికల సంఘం. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, అనంతపురం ఆఫీసర్లపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే నియోజకవర్గ స్థాయి అధికారులను కూడా నిలదీసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే పని అయితే విధుల నుంచి తప్పుకోవాలని హెచ్చరించింది. రాష్ట్రంలోని అధికారులందరి గురించి రిపోర్టు తమ దగ్గర ఉందన్న ఈసీ ఏ అధికారి ఎలాంటి వారో తెలియదని అనుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఏపీలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. దీంతో ఎలక్షన్ల నిర్వహణపై ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు రాష్ట్రంలో పర్యటిస్తున్న ఈసీ బృందం కీలక సమావేశాలతో బిజీ అయింది. ఇప్పటికే రాజకీయ పార్టీ నేతలతో పాటు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించగా ఇవాళ కూడా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతోనూ, ఆ తరువాత సీఎస్, డీజీపీ అధికారులతోనూ సమావేశం కానుంది. ఇవాళ రెండో రోజు ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ మేరకు కాసేపట్లో ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ మీనా ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో ఈసీ బృందం సమీక్ష జరపనుంది. ఈ సమీక్షలో మద్యం రవాణా, అక్రమ రవాణా అరికట్టడంపై చర్చించనున్నారు. ఈ భేటీ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్, డీజీపీ అధికారులతోనూ సమావేశం కానుంది ఈసీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, ఏపీలో ఈసీ బృందం ఎన్నికల నేపథ్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. వాళ్ళ రెండో రోజు పర్యటన ఏ విధంగా ఉండబోతోంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా నిన్న కూడా ఎన్నికల కమిషన్ సంబంధించి కొన్ని సమావేశాలు నిర్వహించింది. అంతేకాకుండా అయితే ఒక 6 పార్టీలకు సంబంధించి వినతులు, వాళ్ళు ఏదైతే సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయో ఫిర్యాదులు కూడా స్వీకరించడం జరిగింది. ఆ ఫిర్యాదులకు సంబంధించి ఏదైతే అధికారులతో కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సమావేశాలు నిర్వహించి కొన్ని సంబంధించిన అంశాలపై కూడా చర్చించడం జరిగింది. దాంట్లో కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ప్రధానంగా పనిచేస్తున్నారు అనేది మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి అంటూ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే విజయవాడ, తిరుపతి, అనంతపురానికి సంబంధించిన 3 జిల్లాల్లో కూడా కొంత అధికారులపై కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఆ 3 జిల్లాల్లో కూడా అవకతవకలు ఎక్కువగా ఓట్లకు సంబంధించి జరుగుతున్నాయి, వాటిని మీరు పరిష్కరించడం లేదంటూ కూడా నిన్న ఈసీ కూడా కొంచెం సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ రోజు కూడా మరికొన్ని అంశాలపై కూడా ఈసీ సమావేశాలు నిర్వహిస్తా ఉంది. ప్రధానంగా ఇది సంబంధించి సమావేశం స్టార్ట్ అయిన ముందే కూడా సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కూడా ఒక
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్రంలో వచ్చిన ఫిర్యాదులు ప్రతిపక్ష పార్టీల నుంచి అలాగే అధికార పక్షం వైసీపీ నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులన్నింటికి సంబంధించి కూడా కొన్ని పరిష్కరించినట్టుగా కూడా ఇప్పటికే ఆయన లేఖలు రాయడం జరిగింది. ఆ అంశాలన్నింటినీ కూడా ఆ లేఖల్లో ఏదైతే అంశాలు వెల్లడించారో ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలన్నింటినీ కూడా మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి ముందు కూడా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ప్రధానంగా ఓటర్ల జాబితాలో ఏదైతే మార్పులు చేర్పులకు సంబంధించి అలాగే ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే ఉన్నాయో అన్నిటిపై కూడా వివరించడం జరిగింది. అలాగే అధికారులపై చర్యలు తీసుకున్నారో కేసులు నమోదు చేసిన వివరాలను కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర నోడల్ అధికారులకు సంబంధించి దాంట్లో కూడా మధ్యాహ్నం నుంచి కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.